హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కిల్లా రామాలయం అనే గుడికి వెళ్ళాను. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని కిల్లా రామాలయం చూపిస్తున్నాను. ఇప్పుడు చూపిస్తున్నది మెయిన్ ఎంట్రన్స్ అండి గుడికి. ఇలా మెట్లు ఎక్కుకుంటూ వెళ్తే గుడి దగ్గరికి చేరుకుంటాము. కొంచెం పైనకి వెళ్ళిన తర్వాత అక్కడ నుండి చూస్తే కింద ఉన్న విలేజ్ చాలా బాగా కనిపిస్తుంది. ఈ టెంపుల్ వచ్చేసి హైదరాబాద్ నుండి 160 కిలోమీటర్లు, నిజామాబాద్ నుండి 19 కిలోమీటర్లు, డిచ్పల్లికి చేరుకున్నాక 4 కిలోమీటర్లు లోపలికి వెళ్ళాలి. ఇక్కడ నుండి చూస్తే కింద ఉన్న గ్రామం కనిపిస్తుంది. వ్యూ చాలా బాగుంటుంది. ఊరు నుండి ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి గుడి చేరుకోవడానికి. ఇక్కడ నుండి వెళ్తే ముందు 2 దారులు ఉంటాయి. ముందుకు వెళ్తే 2 దారులు ఉంటాయండి. గుడికి వెళ్తే కుడివైపు వెళ్ళాలి. ఎడమ వైపు పిల్లలు ఆడుకునే పార్క్ ఉంటుంది. మనం చూస్తున్నాం కదా అండి ఎదురుగా, అది రిపేర్లో ఉందండి, ఇంకా నడుస్తుంది వర్క్. మనం ముందుకు వెళ్తుంటే పక్కనున్న చెరువు కనిపిస్తుంది. గుడి పక్కన ఒక పెద్ద చెరువు ఉందండి. ఇక్కడికి రావడానికి బస్సు మరియు ట్రైన్ సౌకర్యం కూడా ఉంది. ఊరి చివరన ఈ చెరువు ఉంటుంది. చెరువు పక్కనే ఈ కిల్లాను నిర్మించినారు. ప్రజలను అడిగితే దీని గురించి ఎలాంటి సమాచారం ఇవ్వట్లేదు. మామూలుగా ఒక అతను చెప్పిండు 1916లో నిర్మించి ఉంటారండి అని. మేము వెళ్ళినప్పుడు మధ్యాహ్నం 12 అయిపోయింది. ప్రొద్దునే గుడి తెరిచి ఉంచుతారంట 10 గంటల లోపు. గేట్లు మూసి ఉంచినా కూడా మీకోసం ట్రై చేశాను దేవుడిని చూపించడానికి. లైట్గా దేవుడు కనిపిస్తాడు. గుడి నుండి కొంచెం కిందికి దిగి పక్కకు తిరిగితే అక్కడ కనిపిస్తున్న పార్కేనని నేను చెప్పింది ఇందాక. పిల్లలు ఆడుకోవడానికి చిన్నగా అరేంజ్ చేశారు అక్కడ. ఇక్కడ నుండి చూస్తే ఊరు మొత్తం కనిపిస్తుందండి. పక్కనే చెరువు, పంట పొలాలు, మొత్తం గ్రీనరీతో చాలా అందంగా ఉంది. ప్రాచీన కట్టడాలకు ఇదొక ఉదాహరణ. ఇలాంటి ప్రదేశాలను మనమే కాపాడుకోవాలి. మేము వెళ్ళిన సమయంలో ప్రీ వెడ్డింగ్ షూట్స్ జరుగుతున్నాయండి. చాలామంది వచ్చినారు. అలాగా మేము ఫస్ట్ టైం వెళ్ళినాం కాబట్టి గుడి టైమింగ్స్ తెలియలేదు. నేను నా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళిన. నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఫ్యామిలీతో వెళ్తాను. పిల్లల్ని తీసుకొని వెళ్తే బాగుంటుందండి చూడ్డానికి. చాలా బాగుంది ప్రదేశం అయితే. తప్పకుండా వెళ్ళాల్సిన ప్రదేశం, చూడాలి. ఇలాంటి ప్రదేశాలు పిల్లలకి కూడా చూపించాలండి. ఇక్కడ కనిపిస్తున్న పీపుల్ వచ్చేసి అబ్రాడ్ నుండి వచ్చిండ్రండి. వాళ్ళు కూడా విజిట్ చేసిండ్రు ఈ ప్లేస్ని. పైకి వెళ్ళి చూస్తే చెరువు వ్యూ కూడా చాలా బాగా కనిపిస్తుంది. మీకు కనిపిస్తున్నారు చూడండి, వాళ్ళేనండి. అక్కడ గైడ్ ఫారినర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఈ ప్రదేశం గురించి. చూడండి వ్యూ వచ్చేసి కొండలు చెరువు కానుకొని ఉన్నట్టు, నీటికి తాకినట్టు కనిపిస్తున్నాయి చుట్టూ ఉన్న కొండలు. ఇక్కడ నాకు ఒకటి బాగా నచ్చిందండి. గుడి మొత్తం చూసుకొని మేము కిందికి వెళ్ళినాము. అక్కడ ఒక బామ్మ కనిపించింది. వాళ్ళ ఇల్లు పక్కనే ఉందండి. అది బలంగిరి బంగ్లా అంటారు, పురాతనమైన కట్టడం అది. ఇప్పుడు మనం డూప్లెక్స్ చూస్తున్నాం కదా బిల్డింగ్స్, అలాంటి మోడల్లో అప్పట్లో కూడా కట్టినారండి ఇంట్లో నుండి మెట్లు. ఆవిడ బాగా రిసీవ్ చేసుకుందండి. వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్ళి మొత్తం చూపించిందండి ఇల్లు. బాగా నచ్చింది. కొత్త మనుషులైనా కూడా ఇంట్లోకి రానిచ్చిందండి. ఈ రోజుల్లో ఎవరు రానిస్తారండి తెలియని మనుషుల్ని ఇంట్లోకి. బయట నుండి గుడి ఇలా ఉంటుందండి లుక్. ఆ పక్క వైపున షూట్ జరుగుతున్నాయండి. 2-3 పెళ్ళిళ్ళ షూట్స్ చేసుకుంటున్నారు, ప్రీ వెడ్డింగ్ షూట్స్. ఇందాక చెప్పిన అమ్మ వాళ్ళ ఇల్లు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా.